दानियल की किताब దానియేలు గ్రంథము उसका दूसरा अध्याय, రెండవ అధ్యాయము जो नबूकदनेस्सर का वो ड्रीम था और उस स्वप्न को दानियल ने बताया और उसका अर्थ भी उसने बता दिया। నెబుకద్నెజరు కనిన కల ఆ యొక్క భావాన్ని రెండిని కూడా దానియేలు వివరించి చెప్పినాడు. एक मूर्त थी, ఒక విగ్రహం ప్రతిమ ఉండినది. उसका सर जो है हम पढ़ लेते हैं उसको बोलने के बजाय। చెప్పడానికి ముందుగా మనం ఆ మాటను వాక్యాన్ని చదువుకుందాం. Verse 32 and 33. 32 33 వచనాలు. This image's head was of fine gold, his breast and his arms of silver, his belly and his thighs of brass, his legs of iron, his feet part of iron and part of clay. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్ము భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. ప్రార్థన చేసుకుంటాం. प्रेमी प्रभु जी, ప్రేమగల తండ్రి, थोड़ा सा समय इस वचन के भाग को आशीर्वादित करें। మరి కొద్ది సమయం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆశీర్వాదకరంగా చేయము. शमूएल के समान बैठकर हम आपकी वाणी को सुन सकें। సమూయేలు వలె కూర్చుని వారమై నీ మాటను నీ వాక్కును మేము విందుముగాక. मरियम के समान ग्रहण करके उस वचन को मान सके। మరియ వలె ఆ వాక్యమును గ్రహించిన వారమై ఆ వాక్యాన్ని గైకొందుముగాక. मेरी भी आप सुधि ले నా విషయంలో కూడా సహాయపడము. प्रभु जी, मैं तो बिल्कुल असंपूर्ण हूँ, मैं तो मूर्ख आदमी हूँ। మరి ప్రభా, నేను కూడా అసంపూర్ణుడను, బుద్ధిహీనుడను. कई बार गलतियां होती है, అనేక మార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటున్నాయి. क्षमा करिए और फिर से ग्रहण करिए। క్షమించి మళ్ళా అంగీకరించుము. प्रभु यीशु मसीह के नाम में मांगते हैं। ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 5 भाग में है वो मूर्ति। ఆ యొక్క ప్రతిమ 5 భాగాలుగా ఉంటున్నది. सोना, బంగారము, चांदी, ఆ తర్వాత వెండి, पीतल, ఆ తర్వాత ఇత్తడి, लोहा ఆ తర్వాత ఇనుము, और सबसे नीचे अन्निटिकన్నా लोहा और मिट्टी। అన్నిటికన్నా కింద ఇనుము మళ్ళా మట్టి. अब 38 वचन के आखिरी लाइन में पढ़ते हैं। 38వ వచనం యొక్క చివరి భాగంలో మనం చదువుతాం. Thou art this head of gold. తామే ఆ బంగారపు శిరస్సు. सोना तू ही है। బంగారము నీవే. तो सोना का क्या अर्थ दानियल ने इसमें इस स्वप्न के अनुसार बताया, केवल उसी पर हम ध्यान कर रहे हैं। మరి బంగారం అంటే ఏమిటో దానియేలు ఆ కళ భావాన్ని అనుసరించి చెప్తూ ఉంటున్నాడు, దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. अन्यथा सोना के अलग अलग अर्थ हम पवित्र शास्त्र बाइबल से कई प्रकार के निकाल सकते हैं। లేకపోతే బంగారం గురించిన అనేకమైన అర్థాలు పరిశుద్ధమైన గ్రంథంలో వేరు వేరు భాగాల నుంచి మనము తీసుకొనవచ్చు. अब ये जो सोना है, ఇప్పుడు ఈ బంగారము उसको क्या क्या दिया नबूकदनेस्सर को परमेश्वर ने? నెబుకద్నెజరుకు దేవుడు ఏమేమి ఇస్తూ వచ్చినాడు? Verse 37. 37వ వచనం. Thou, O king, art a king of kings, for the God of heaven hath given thee a kingdom, power, strength and glory. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు, తమరు రాజులకు రాజయ్యి ఉన్నారు. और 38 में लिखा है, 38వ వచనంలో రాయబడినది, wheresoever the children of men dwell, the beasts of the field and the fowls of the heaven hath he given into thine hand, and hath made thee ruler over them all. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు, తామే ఆ బంగారపు శిరస్సు. अब ये सोना में 4 बातें हैं। ఇప్పుడు ఈ బంగారంలో 4 విషయాలు ఉన్నాయి. पहला वो सोना हमको बताता है किंगडम एंड ग्लोरी, राज्य और महिमा। మొదటిగా రాజ్యము దాని యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉంటున్నది. ये बात हमको यूहन्ना सुसमाचार का 3रा अध्याय 3 और 5 वचन में हम देखते हैं। యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాల్లో ఆ మాటను మనం చూసేవారుగా ఉంటాం. प्रभु यीशु ने कहा, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, जब तक तू नए सिरे से न जन्म ले तो परमेश्वर के राज्य में जा नहीं सकता। ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. परमेश्वर ने तुझको राज्य दिया है। దేవుడు నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చినాడు. इसका मतलब वो नया जन्म पा लिया है। దానికి అర్థం ఏంటంటే నువ్వు తిరిగి జన్మించి ఉంటున్నావు. यदि आप नया जन्म पालेंगे, నువ్వు తిరిగి జన్మించినట్లయితే आपको राज्य के साथ साथ महिमा भी मिलेगा। నీకు ఆ రాజ్యంతో పాటు మహిమ కూడా దొరుకుతుంది. दूसरा, రెండవది, परमेश्वर ने तुझको पावर दिया है। దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. ये कौन सा पावर है? అది ఏ అధికారము? बहुत सारे लोग सोचते हैं कि दुनिया में कई प्रकार की शक्तियां हैं। ఈ లోకంలో అనేక విధములైన అధికారములు శక్తులు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. जब हम विश्वास करते हैं, విశ్వసించినప్పుడు उद्धार पाने के बाद, రక్షణ పొందిన తర్వాత प्रतिज्ञा के अनुसार वो हमको अपने
पुत्र का आत्मा देता है వాగ్దానానుసారముగా తన కుమారుని యొక్క ఆత్మను ఆయన మనకి ఇచ్చినాడు. और उस आत्मा के द्वारा ఆ పరిశుద్ధాత్మ ద్వారా जब हम परीक्षाओं के ऊपर विजय पाते हैं శోధనల మీద మనం జయాన్ని పొందినప్పుడు तो आत्मा का सामर्थ्य हमको पावर मिलता है. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు దొరికేదై ఉంటున్నది. I am more concerned about the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి విషయంలో నేను ఎక్కువ భారం కలిగి ఉంటున్నాను. लूका 4:1 లూకా సువార్త 4:1 प्रभु यीशु मसीह आत्मा से परिपूर्ण थे. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై 40 दिन जंगल में रहे. 40 దినాలు ఆ అరణ్యంలో ఆయన నివసించినాడు. क्या हुआ? ఏం జరిగింది? परीक्षाएं हुई మరి శోధనలు వచ్చినాయి. लेकिन वो जय पाया ఆయన జయాన్ని పొందినాడు. और जय पाने के बाद జయాన్ని పొందిన తర్వాత जब वो जंगल से बाहर आ रहा ఆ था అరణ్యంలో నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు 14 वचन में पढ़ते हैं 14వ వచనంలో మనం చదువుతాం, आत्मा के सामर्थ्य से परिपूर्ण होकर आया. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. सोने का मतलब है బంగారం అంటే అర్థము आपको प्रतिज्ञा के अनुसार आत्मा भी मिला है और आत्मा का सामर्थ्य भी मिला है. మీరు వాగ్దానానుసారంగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు అదే రీతిగా ఆ ఆత్మ యొక్క సామర్థ్యం కూడా దొరికి ఉంటున్నాయి. तीसरा, మూడవది तुझको परमेश्वर ने बल दिया, स्ट्रेंथ दिया है. దేవుడు నీకు బలాన్ని ఇచ్చినాడు. ये बल हमको वचन के द्वारा मिलता है. ప్రియులారా, ఈ యొక్క బలము మనకు దేవుని వాక్యం ద్వారా దొరికేదై ఉంటున్నది. भजन 104 के 15 में 104వ కీర్తన 15వ చరణంలో वो रोटी जो हमारे हृदय को बल देती है. మన హృదయమునకు బలాన్నిచ్చు ఆహారము. यहोशू 1:9 యెహోషువ 1:9 ये वचन तेरे चित्त से न उतरने पाए. మరి ఆ యొక్క వాక్యము నీ హృదయంలో నుంచి వెళ్ళకూడదు. इसको पढ़ना, దాన్ని చదవాలి, इसको मनन करना దాన్ని ధ్యానించాలి. और जब इसको मानेगा దాన్ని గైకొన్నప్పుడు तो तू बलवान होता जाएगा. నువ్వు బలవంతుడు అవుతూ ఉంటావు. जो काम करेगा उसमें सफलता మరి मिलेगी. ఏ పని అయితే నువ్వు చేస్తూ ఉంటావో దానిలో నువ్వు సఫలతను పొందుకుంటావు. कितना सुंदर है. ఎంత సుందరమైన इसलिए విషయం. दानिएल कहता है అందుకని దానియేలు అంటాడు 10वें अध्याय के 19 वचन में, 10వ అధ్యాయం 19వ వచనంలో, Daniel chapter 10 and verse 19, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో, हे परमेश्वर तू मुझसे बातें कर, जब तू बोलता है तो मुझको बल मिलता है. ఓ దేవా నీవు నన్ను ధైర్యపరిచితివి, నువ్వు మాట్లాడు. అదే, పూర్తిగా చదువు. last. అతడు నాతో ఇట్లనను, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితి గనక నా ఏళ్ళవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. इंग्लिश में लिखा, let my Lord speak for thou hast strengthened me. నీవు నన్ను బలపరిచితి గనక నా ప్రభువు నాకు ఆజ్ఞాపించును గాక. जब तू बोलता है तो मुझको बल मिलता है. నువ్వు మాట్లాడినప్పుడు నాకు బలం దొరుకుతున్నది. Oh Lord, when you speak I receive strength in my life. ఓ ప్రభువా, నువ్వు మాట్లాడినప్పుడు నా యొక్క జీవితంలో నేను బలాన్ని పొందుకుంటూ ఉన్నాను. और चौथी बात, 4వ సంగతి, you have rulership. నీకు ఏ పరిపాలన ఏలుబడి చేసే అధికారం. और हमने देखा रोमियो के 5 और 17 में రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో वो स्वर्ग में जाकर रूल करने की बात नहीं है. ఏదో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏలుబడి చేయటం కాదు. प्रभु चाहता कि इसी जीवन में, इसी पृथ्वी के पर हम राज्य करें. మరి ఈ జీవితంలోనే ఈ లోకమందే మనము పరిపాలన ఏలుబడి చేయాలని ప్రభు This is కోరుకుంటున్నాడు. pure gold. అదే శుద్ధ సువర్ణము. Salvation is pure gold. రక్షణ శుద్ధ సువర్ణము. Overcoming temptations is pure gold. శోధనలను జయించుట అది శుద్ధ సువర్ణము. The strength of the word is pure gold. వాక్యం యొక్క బలము శుద్ధ సువర్ణము. Leading, overcoming and ruling lives is pure gold. మరి విజయవంతమైన జీవితము, ఏలుబడి జీవితము జీవించుట శుద్ధ సువర్ణము. अब ये सोना कैसे कम हो गया ఈ देखिए. యొక్క బంగారం యొక్క విలువ ఇప్పుడు ఏ రీతిగా తగ్గిపోతుంటున్నది చూడండి. हम पढ़ते 39 में 39వ వచనంలో the book of Daniel, దానియేలు గ్రంథము दूसरा अध्याय 2వ అధ్యాయము 39 वचन. 39వ వచనం, After thee shall arise another kingdom inferior to thee. తాము చనిపోయిన తర్వాత మరి తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. Inferior हो गया है. అది తక్కువైపోతుంది. मूल्य घट गया है. దాని విలువ అనేది తగ్గిపోతుంది. सोना और सिल्वर, सोना चांदी दोनों को प्रेशियस बोलते हैं. వెండి బంగారము వెండి రెండు ప్రశస్తమైన విలువైనవి అని చెప్తూ ఉంటారు. ध्यान से सुनिएगा, सिर्फ एक ही विचार बोलकर मैं आज बंद कर दूंगा. జాగ్రత్తగా వినండి, నేటి దినాన ఒక్క తలంపు మనం ధ్యానించుకొని ముగించుకుంటాం. सोना चांदी दोनों को प्रेशियस बोलते हैं. బంగారము వెండి రెండు కూడా ప్రశస్తమైనవి అని చెప్తూ लेकिन हम ఉంటారు. सब जानते हैं कि सोना जो है वो प्रेशियस है और सिल्वर जो है इंफीरियर है. మనం అందరం ఎదుగుదాము, బంగారము విలువైనది, మరి దానికంటే తక్కువ వెలగలది వెండి. ओ प्रियो, ऐसे ही हमारे ही मसीह जीवन में इंफीरियोरिटी आ गई है. అదే రీతిగా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఆ తగ్గుదల అనేది వచ్చి ఉంటున్నది. हमारे जीवन के जो मूल्य है, क्रिश्चियन वैल्यूज है, इतना ज्यादा क्षीण हो गए हैं. క్రైస్తవ విలువలైనవి క్షీణించిపోతూ ఉంటున్నాయి. यिर्मयाह विलाप करता हुआ कह रहा, हाउ इज गोल्ड बिकम डिम.
ये सोना कैसे बिल्कुल मंद हो गया है। ఇర్మియా విలాపిస్తూ అంటాడు, ఏ రీతిగా బంగారము దాని యొక్క మరి విలువ అది ప్రకాశము తగ్గిపోయిందని అంటూ ఉంటాడు. अब दोनों को कंपेयर करके ఆ देखिए, రెండును మనము పోల్చి చూస్తాము. हमारे जीवन में वो सोना कैसे चांदी बन गया। మరి ఏ రీతిగా మన యొక్క జీవితాల్లో బంగారం అనేది వెండైపోయినది. जो परमेश्वर ने दिया था वो कैसे कैसे धीरे धीरे मूल्य में घटता जा रहा మరి है। దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాని యొక్క విలువ ఏ రీతిగా తగ్గిపోతూ ఉన్నదో చూడండి. पहली बात, మొదటి విషయం, जब हमने नया जन्म पाया, ఎప్పుడైతే మనం తిరిగి జన్మించినామో हमको राज्य मिला అప్పుడు మనకు రాజ్యము దొరికినది. और महिमा के लिए प्रभु ने हमको बुलाया है। రాజ్యము కొరకు మహిమ కొరకు ప్రభు మనల్ని పిలిచినాడు. कुछ लोग नहीं थे, इसलिए मैं सोचता हूं ये जो गोल्ड की बात है, बहनों में से कोई एक पढ़ता जाए और सिल्वर की जो बात है भाई लोग पढ़ते जाए तो बिल्कुल समझ में आ जाएगा कैसे वैल्यू घट गया है। మరి కొంతమంది రాలేదు కనుక నేను మరలా ఈ విషయాలు చెప్తూ ఉంటున్నాను. ఇప్పుడు బంగారం గురించిన విషయాలు సహోదరుల్లో ఒకరు చదువుతూ ఉండండి, వెండిని గురించి సహోదరుల్లో ఒకరు చదువుతూ ఉండండి. ఆ రెండు పోల్చి మనకు తెలిసేవిగా అర్థమయ్యేవిగా ఉంటాయి. जॉन्स गॉस्पेल चैप्टर 3 యోహాను సువార్త 3వ అధ్యాయము और उसका 3रा वचन, 3వ వచనం. बहनों में से कोई पढ़ दीजिए प्लीज। यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता। तो राज्य कैसे मिला? రాజ్యం ఏ రీతిగా దొరికినది? ये प्योर एकदम चोखा सोना है ये। ఇది శుద్ధ సువర్ణము. जब हमने नया जन्म पाया, ఎప్పుడైతే తిరిగి జన్మించినామో, जब हमने पश्चाताप किया, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడినామో, जब पुरानी बातें बीत गई, ఎప్పుడైతే పాత సంగతులన్నీ గడిచిపోయినాయో, जब प्रभु ने हमारे हृदय को धो दिया, మన హృదయాన్ని ప్రభు కడిగినప్పుడు ये सोना है। అది శుద్ధ సువర్ణము. यही सोना चांदी हो गया। देखिए, ఇప్పుడు ఆ బంగారము ఇప్పుడు వెండి అయిపోతుంది చూడండి. पहला थेसलोनिकी తెస్సలోని రాసిన మొదటి పత్రిక 2रा अध्याय 2వ అధ్యాయము 12 वचन, 12వ వచనం. 1 Thessalonians chapter 2 and verse 12। మొదటి తెస్సలోనిక 2:12. भाइयों में से कोई पढ़िए प्लीज। पहला थेसलोनिकी 2:12। उस राज्य को पाए तो हैं लेकिन राज्य के योग्य चाल चलन नहीं है। రాజ్యం అయితే పొందుకున్నాం గానీ ఆ రాజ్యం మనకు తగినట్టుగా మనం నడకలేకుండా ఉంటున్నది. इसीलिए वो सोना का वैल्यू घटकर इंफीरियर हो गया है और हम चांदी जैसा दिखाई दे रहे हैं। प्रेशियसनेस है क्योंकि नया जन्म पाए हैं। మరి ఆ కారణం చేతనే ఆ బంగారం యొక్క విలువ తగ్గిపోయినది, వెండి వలె కనబడుతున్నది. అది ప్రశస్తమే కానీ విలువ తగ్గిపోయి ఉంటున్నది. If you are not walking worthy of the kingdom and glory for which Lord Jesus has called you, you may even be called precious, but you are inferior in your value. కనుక తన రాజ్యమునకును మహిమనకు పిలిచిన ఆ దేవునికి తగినట్టుగా గాని మనం నడవకపోయినట్లయితే మరి రక్షణ పొందిన దాన్ని బట్టి మనం ప్రశస్తమే కానీ మన విలువ అనేది తగ్గిపోయి ఉంటూ ఉన్నది. दूसरा, రెండవది लूका सुसमाचार లూకా సువార్త उसका 4 अध्याय 4వ అధ్యాయము 14 वचन। 14వ వచనం. बहनों में से कोई एक पढ़िए प्लीज। फिर यीशु आत्मा की सामर्थ से भरा हुआ गलील को लौटा और उसकी चर्चा आसपास के सारे देश में फैल गई। आत्मा भी था और आत्मा का सामर्थ्य भी था। ఆత్మ ఉన్నది, ఆత్మ యొక్క బలం కూడా ఉంటూ ఉన్నది. ये प्योर गोल्ड है। అది పరిశుద్ధ సువర్ణము. ओ प्रियो, ऐसा जीवन हम सबको चाहिए, అలాంటి జీవితం మనందరికీ అవసరమై ఉంటుంది. लेकिन हमारा मसीह मूल्य कम हो गया है। అయితే మన క్రైస్తవ విలువ అనేది తగ్గిపోయి ఉంటున్నది. सिल्वर के समान इंफीरियर हो गया है। వెండి వలె ఆ విలువ తగ్గిపోయి ఉంటున్నది. कैसे कम हो रहा देखिए। ఏ రీతికి ఇంకా తగ్గిపోతున్నదో చూడండి. इसके 3 स्टेप्स हैं। దానికి 3 మెట్లు ఉంటూ ఉన్నాయి. Acts of Apostles అపోస్తల కార్యములు chapter 7 7వ అధ్యాయము verse 51। 51వ వచనం. प्रेरितों के काम 7 अध्याय और उसका 51 वचन। అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. ब्रदर्स, हाँ, हम क्या कर रहे हैं? आत्मा तो मिला है, आत्मा हमसे बोलता भी है, लेकिन उसका हम विरोध कर रहे हैं। పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మను మనం ఎదిరించే వరంగా ఉంటున్నాం. बार बार जब आत्मा के बोलने के बाद भी जब उसकी आवाज को हम अनसुनी कर देते हैं, మాటి మాటికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పటికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం నిర్లక్ష్యపరిచే వరంగా ఉంటున్నాం. इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము उसका 30 वचन। 30వ వచనం. The book of Ephesians chapter 4 and verse 30। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. परमेश्वर के पवित्र आत्मा को शोकित मत करो। अब आत्मा दुखी हो गया, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. वो बोलना भी बंद कर दिया। ఆయన మాట్లాడటం కూడా ఆపివేశారు. प्रियो, ये बहुत बहुत
बाहर विश्वासियों के जीवन में देखने को मिलता है। ఇది విశ్వాసుల జీవితాల్లో మాటి మాటికి కనబడే సంగతిగా ఉంటూ ఉన్నది. Repeatedly, many a times deliberately we have refused to listen to the voice of the Holy Spirit. అనేక మార్లు బుద్ధిపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని మాట వినకుండా ఉండడానికి తిరస్కరించే వారంగా ఉండేవారంగా ఉంటున్నాం. अब वो आत्मा दुखी हो गया है, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. अब वो बोलना भी बंद कर दिया, ఆయన ఇంకా మాట్లాడటం కూడా మానివేశారు. छोड़कर जाएगा तो नहीं, విడిచిపెట్టి వెళ్ళిపోరు కానీ, क्योंकि प्रभु यीशु ने कहा, ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, जो पवित्र आत्मा मैं भेजूंगा, మరి పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపించినప్పుడు तुम्हारे साथ बना रहेगा, ఆయన మీతోనే ఉండేవాడిగా वो ఉంటారు. तुमको छोड़कर नहीं जाएगा. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళడు. लेकिन क्या बात है प्रियो, అయితే విషయం ఏమిటి? यदि वो बोलता ही नहीं है, ఆయన మాట్లాడకుండా यदि वो ఉంటే, हमसे दुखी हो गया మన है, విషయంలో ఆయన దుఃఖంగా ఉంటే, आखिर में देखिए చివరిగా చూడండి पहला थेसलोनिकी మొదటి దెస్సలోనిక 5 अध्याय 5వ అధ్యాయము 19 वचन. 19వ వచనం. 1 Thessalonians chapter 5 and verse 19. आत्मा को मत बुझाओ, मतलब आत्मा क्वेंच हो गया है, बातें करना बंद कर दिया है. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మ ఇంకా మాట్లాడటం మానివేసి ఉంటున్నారు. हमारा विवेक भी बिल्कुल कठिन हो गया మన है. మనస్సాక్షి కూడా ఎంతో కఠినమైపోయి ఉంటున్నది. लोग सुनते भी है लेकिन समझते नहीं మరి है. ప్రజలు వింటూ ఉంటున్నారు కానీ గ్రహించరు. Though you may be precious, but you are inferior in your quality. కానీ నువ్వు ప్రశస్తమైనప్పటికీ కూడా నీ యొక్క విలువ విషయంలో నువ్వు తగ్గిపోయి ఉంటున్నావు. राज्य मिला था, राज्य के योग्य चाल नहीं चल रहे. మరి రాజ్యం అయితే దొరికినది కానీ రాజ్యమునకు తగినట్టుగా నీ నడక లేకుండా ఉంటున్నది. प्रतिज्ञा के अनुसार आत्मा मिला था, आत्मा के द्वारा जयवंत होने के बजाय अब उसकी आवाज को ही हमने बुझा दिया. వాగ్దానానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు దొరికినాడు కానీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా జయవంతుడు అవ్వాల్సింది బదులు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నువ్వు తిరస్కరిస్తూ ఉంటున్నావు. Tell the Lord honestly. మరి నిజాయితీగా ప్రభుతో చెప్పండి. When was the last time you sat alone on your knees and said, Lord, I want to hear you speaking to me? మోకాళ్ళ మీద ఒంటరిగా కూర్చొని ప్రభా నువ్వు మాట్లాడటం నేను వినాలని నువ్వు చివరిసారిగా ఎప్పుడు చెప్పి ఉంటున్నావు? मॉर्निंग डिवोशन के लिए मैं बोल चुका हूं. మరి ఉదయకాల వాక్య ధ్యానాలు కూడా నేను చెప్పి ఉంటున్నాను. यदि आप प्रभु से मिलकर नहीं आते हैं तो मॉर्निंग डिवोशन में भी मत आइए प्लीज. మరి ప్రభువును కలుసుకొని గాని మీరు రాకపోతే ఆ ఉదయకాల వాక్య ధ్యానానికి కూడా మీరు రావద్దని నేను मनुष्य की చెప్పాను. आवाज सुनना बहुत बड़ी बात नहीं है. మనుషుని యొక్క మాటలు వినటం ఎంతో గొప్ప సంగతి కాదు. हमारा imperfection आप रोज रोज देखते भी हैं. మన యొక్క అపరిపూర్ణత ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. पत्रस से पहले मिला, పేతురుని ఆయన ముందుగా కలుసుకున్నాడు. बाद में 12 चेलों से मिला. ఆ తర్వాత మిగిలిన 12 మంది శిష్యులను ఆయన కలుసుకున్నారు. Our Lord Jesus Christ, మన ప్రభువు యేసు క్రీస్తు వారు even before he will meet the congregation, he wants to meet you. He wants to meet me personally. మరి జన సమూహాన్ని ఆయన కలుసుకోక మునుపు వ్యక్తిగతంగా ఆయన నన్ను కలుసుకోవాలని కోరుతూ ఉంటున్నాడు. वो कब था जब आपने वचन पढ़ते हुए सोचा सचमुच प्रभु ने ये बात मुझसे बोला है? మరి ఎప్పుడు ఆ ప్రభు వాక్యాన్ని చదువుడు ద్వారా ఈ మాట నాతో మాట్లాడానని నువ్వు మరి ఎరిగి ఉంటున్నావు. Though silver is precious, it is inferior in quality. మరి వెండి ప్రశస్తమైనప్పటికీ కూడా దాని యొక్క విలువలో అది తగ్గిపోయి ఉంటున్నది. There will come a day when the Lord will say, you are a reprobate silver. वो भी बोलेगा एक दिन. పనికిరాని తుప్పుపట్టిన వెండి అని ప్రభు ఒక దినాన్ని చెప్పేవాడు అంటున్నాడు. अब तीसरी बात, మూడవ విషయం वचन है, వాక్యం ఉన్నది, वो बल देता है, బలాన్ని ఇస్తుంది. लेकिन उसकी आवाज को हम नहीं सुन అయితే सकते. ఆ స్వరాన్ని మనం వినలేకుండా ఉంటున్నాం. Lord, you must speak to me. Daniel ने बोला, because when you speak, there is strength in my heart. ప్రభా నువ్వు నాతో మాట్లాడము, నువ్వు మాట్లాడితే నా హృదయంలో బలం వస్తుంది అని చెప్పినాడు. और चौथी बात, నాలుగవ విషయం, प्रियो हमको इस जीवन में राज्य करना है. మరి ప్రియులారా మనము ఈ జీవితంలోనే రాజ్యం చేయవలసిన వారమై ఉంటున్నాం. रूलरशिप इज गोल्डन. మరి ఏలుబడి అది బంగారంతో సమానము. लेकिन दुख की बात है, అయితే దుఃఖకరమైన సంగతి आत्मा के द्वारा जीवन में रूल करने के बजाय शरीर हमारे जीवन में रूल करता जा रहा है. ఆత్మ ద్వారా మన యొక్క జీవితంలో మనము ఏలుబడి చేయాల్సిన బదులు శరీరము మనల్ని ఏలుతూ ఉన్నది. The book of Galatians. గలతీయులకు రాసిన పత్రిక. कभी-कभी मैं सोचता हूँ, కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, how long we are going to be indifferent. ऐसा उदासीन कितने साल हम बिताएंगे? మరి ఎన్ని సంవత్సరాలు ఏమాత్రము పట్టింపు లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. कितने साल तक ऐसे ही लापरवाही का जीवन बिताएंगे? ఎన్ని సంవత్సరాలు ఇంకా నిర్లక్ష్య జీవితాన్ని మనం జీవిస్తాం. क्या अभी तक समझ में नहीं आया कि वो सोना मंद पड़ गया है और वो सिल्वर हो गया, इंफीरियर क्वालिटी का हो गया? మరి ఆ బంగారము మందమైపోయి ఇప్పుడు వెండైపోయి అది మరి విలువ అయిపోయిందని ఎప్పుడు గ్రహిస్తాం. जब हम इंफीरियर हो जाते हैं, ఎప్పుడైతే మనం ఆ విలువ తగ్గిపోయిందిగా అయిపోతాం,
అవుతామో, आपको मालूम है हमारे परमेश्वर की जो संपत्ति है वो भी गरीब हो, हमारा परमेश्वर भी गरीब हो जाता है। మన దేవుని యొక్క సంపద అంటే మనము మరి ఆయన భేదవాడైపోయేవారుగా ఉంటారు. The book of Psalm కీర్తన గ్రంథము 44 44వ కీర్తన verse 12, 12వ చరణం, भजन संहिता 44 और उसका 12, 44వ కీర్తన 12వ చరణం. thou sellest thy people for naught and dost not increase thy wealth by their price. అధికమైన వెల చెప్పకే, ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. हे परमेश्वर यहोवा, ఓ దేవుడైన యెహోవా, तू अपने लोगों की कीमत को न बढ़ाते हुए तू खुद गरीब होता जा रहा మరి है। నీ జనుల యొక్క విలువను నువ్వు పెంచకుండా నువ్వే భేదవాడు అయిపోతూ ఉన్నావు. इस बात को मैं समझना है। ఈ విషయాన్ని నేను గ్రహించాలి. मेरी लापरवाही के कारण, నా నిర్లక్ష్యాన్ని బట్టి, मेरी उदासीनता इंडिफरेंस के कारण నా యొక్క పట్టింపు లేని తనాన్ని బట్టి आवाज नहीं सुनता हूँ। మరి స్వరాన్ని నేను వినకుండా ఉంటున్నాను. आत्मा दुखी हो गया है, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఉంటున్నారు. आत्मा बोलना भी बंद कर दिया है, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం కూడా మానివేశారు. वचन के द्वारा हमें उसको बल नहीं मिल रहा है, వాక్యం ద్వారా బలం అనేది మనకు దొరకకుండా ఉంటుంది. हमारी कीमत घट गई है। మన యొక్క వెల తగ్గిపోయి ఉంటున్నది. कीमत घटने के कारण हमारे परमेश्वर की संपत्ति भी छोटी हो गई है। ఆ విలువ తగ్గిపోవటాన్ని బట్టి దేవునికి ఉన్న సంపద కూడా తగ్గిపోయి ఉంటున్నది. Oh, you have to weep with a broken heart. విరిగిపోయిన హృదయంతో నువ్వు ఏడవలసిన వాడు ఉంటున్నావు. Oh Lord, your wealth has become so poor because of my poverty. నా యొక్క దారిద్ర్యాన్ని బట్టి ప్రభువా నీ యొక్క ధన ప్రాప్తి విలువ తగ్గిపోయి ఉంటున్నది. अब एक बात और मैं ये बोलना चाहता हूँ, ఇంకొక మాట నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను. सिल्वर अभी भी प्रेशियस है, వెండి ఇంకనూ ప్రశస్తమే, but it is of an inferior quality. అయితే అది వెల తక్కువదిగా ఉంటూ ఉన్నది. इसको कंपेयर करके आज के लिए हम बंद कर మరి देंगे। దాన్ని మనం ఈ దినాన్ని పోల్చి మనం ముగించుకుంటాం. इसलिए प्रभु कहता है, అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, तुम पत्थर लेकर आओ, నువ్వు రాయి తీసుకొనండి, मैं तुमको लोहा दूंगा। నేను మీకు ఇనుముని ఇస్తాను. तुम लोहा लेकर आओ, మీరు ఇనుముని తీసుకొని రండి, मैं तुमको पीतल दूंगा। నేను మీకు ఇత్తడిని तुम ఇస్తాను. पीतल लेकर आओ, మీరు ఇత్తడిని తీసుకొని मैं రండి, चांदी दूंगा। నేను వెండిని మీకు ఇస్తాను. तुम चांदी लेकर आओ, మీరు వెండిని తీసుకొని मैं రండి, तुमको सोना दूंगा। నేను బంగారాన్ని ఇస్తాను. ये प्रॉमिस जेरमिया की किताब में है, आप उसका होमवर्क आपका ढूंढ कर अगले संडे लेकर आइए। ఈ యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథంలో ఉన్నది. వచ్చే వారం మీరు వెతికి తీసుకొని రండి. You give me 10 years of your life, మీ 10 సంవత్సరాల జీవితాన్ని మీరు నాకు ఇస్తే I will give you everlasting life. నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. You take my cross, మీరు నా సిలువను తీసుకుంటే I will give you glory. నేను మీకు మహిమనిస్తాను. Beloved, may the Lord speak to young and old, सबसे छोटे बड़ों सबसे बात करे। చిన్నలతో పెద్దలతో ప్రభు అందరితో కూడా మాట్లాడను గాక. आइए हमारी शुरुआत देखते हैं। మన యొక్క ప్రారంభాన్ని చూద్దాం. प्योर गोल्ड है ये। అది శుద్ధ సువర్ణము. पहला थेसलोनिकी మొదటి దశలోనిక पहला अध्याय, మొదటి అధ్యాయము, जिसकी चर्चा सारी दुनिया में फैल गई है, మరి ఆ యొక్క చర్చ మరి ప్రపంచమంతా వ్యాపించినది. जिसकी प्रशंसा पौलुस भी करता है। అపోస్తలుడైన పౌలు కూడా ప్రశంసిస్తూ ఉంటున్నాడు. पहला थेसलोनिकी మొదటి దశలోనిక पहला अध्याय మొదటి అధ్యాయము तीसरा वचन, 3వ వచనం. remembering without ceasing your work of faith, labor of love, patience of hope in our Lord Jesus Christ in the sight of God and our Father. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభుని యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మన తండ్రి దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను. इसको भी कंठस्थ कर लेंगे। దీన్ని కూడా మనం కంటత పడదాం. प्योर गोल्ड है ये। ఇది పరిశుద్ధ సువర్ణము. विश्वास के काम, విశ్వాసంతో కూడిన పని, प्रेम के कारण परिश्रम ప్రేమతో కూడిన ప్రయాసము, और आशा में धीरज के साथ बढ़ते जाना। నిరీక్షణతో కూడిన ఓర్పు. जब तक मेरा जीवन न बदले, मैं बड़ी धीरज के साथ, आशा के साथ अपने प्रभु पर मैं भरोसा रखाए रखूंगा। మరి నా జీవితము మార్పు చెందినంత వరకు ఓర్పుతో నా ప్రభు కొరకే నేను ఎదురు చూస్తూ ఉంటాను. I will wait all the days of my life in hope till my change come, అయ్యూబ్ कहता है। మరి నా మార్పు, నా విడుదల కలుగు వరకు నేను నా జీవిత కాలం అంతయు మరి ఓర్పుతో ఎదురు చూస్తానని యోబు అంటాడు. लेकिन अब हमारा सिल्वर देखिए, అయితే ఇప్పుడు వెండిని చూడండి. रेवलेशन ప్రకటన గ్రంథము चैप्टर 3 3వ అధ్యాయము, चैप्टर 2, క్షమించండి 2వ అధ్యాయము, प्रकाशित वाक्य का दूसरा अध्याय। ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. अच्छा, कोई दो पढ़ते जाइए कंपेयर करके। बहनों में से एक पढ़ लीजिए, पहला थेसलोनिकी का पहला अध्याय 3रा वचन पढ़िए। మొదటి దశలోనిక మొదటి అధ్యాయం 3వ వచనం. సహోదరులు ఎవరైనా చదవండి जल्दी। और अपने परमेश्वर और पिता के सामने हाँ, तुम्हारे विश्वास के काम, बस विश्वास के काम। रेवलेशन चैप्टर 2 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము उसका 2 वचन 2వ వచనం. बोलो प्रदीप, रीड इट। बस बस मैं तेरे, लेकिन थेसलोनी में क्या लिखा? దశలోనికలో ఏం రాయబడింది? विश्वास का काम। విశ్వాసం. रेवलेशन में అయితే ప్రకటన గ్రంథంలో वेयर इज फेथ? విశ్వాసం ఎక్కడ?
गोल्ड सिल्वर बन गया। బంగారం వెండి అయిపోయింది. अब दूसरी बात पढ़िए उस तीसरे वचन में, మూడవ వచనాన్ని మళ్ళీ చదవండి. विश्वास का काम और प्रेम का परिश्रम। प्रेम यानी मतलब प्रेम के कारण परिश्रम करना। ప్రేమతో కూడిన ప్రయాసము. रेवलेशन 2 में पढ़ो बेटा, तेरा बस परिश्रम करते जा रहा है लेकिन उसका मोटिव प्रेम नहीं है। देयर इज नो लव बट एक्टिविटी बढ़ते जा रहा है। నీ కష్టము అని ఉంటున్నది, అంటే ప్రయాసపడుతున్నాడు కానీ ప్రేమ లేదు. तीसरा, మూడవది, और हमारे प्रभु यीशु मसीह में आशा की दृढ़ता की लगातार स्मरण करते हैं। 2 का 2 पढ़िए, धीरज को जानता है। నీ సహనమును ఎరుగుదును. देयर इज वर्क्स बट देयर इज नो फेथ। అక్కడ పని ఉన్నది కానీ విశ్వాసం లేదు. देयर इज लेबर एंड एक्टिविटीज बट नो लव। క్రియలు ఉన్నాయి, ప్రయాసం ఉన్నది కానీ ప్రేమ లేదు. दो वी आर पेशेंटली बेयरिंग बट देयर इज नो होप ऑफ एनीथिंग इन फ्यूचर। మరి సహిస్తూ ఉంటున్నాం కానీ సహనం ఉన్నది కానీ నిరీక్షణ అనేది లేదు. इसको पढ़ने से ही मालूम पड़ जाएगा कि whether we are still pure gold or whether we are going to become silver। हम शुद्ध सोना है या चांदी है, इसमें मालूम पड़ जाएगा। దీన్ని చదువుతూనే మనకు అర్థమైపోతుంది మనం శుద్ధ సువర్ణంగా ఉంటూ ఉన్నామా లేదా వెండి అయిపోయినామా. हमारा काम विश्वास से हो। కనుక మన పని విశ్వాసంతో కూడినదై ఉండాలి. जो परिश्रम करते हैं, बलिदान करते हैं, प्रेम की प्रेरणा हो सके। కనుక ఏ ప్రయాసమైతే ఏ కష్టమైతే మనం పడుతుంటున్నామో ప్రేమ చేత ప్రేరణ పొందినదై ఉండాలి. यदि कुछ हम धीरज से सहते हैं, ఏదైనా ఓర్పుతో మనం సహిస్తూ ఉంటే एक आशा है, ఒక నిరీక్షణ ఉంటూ ఉన్నది. I will wait all the days of my life till my change come। मेरा परिवर्तन आएगा, నా విడుదల నా విమోచన రాబోతున్నది అనే ఆశ నిరీక్షణ కలిగి ఉండుట वो धन्य आशा मेरे लिए। అధన్యకరమైన నిరీక్షణ. लेकिन प्रकाशित वाक्य आते तक అయితే ప్రకటన గ్రంథం వచ్చే వరకు विश्वास नहीं है, విశ్వాసం లేదు, प्रेम नहीं है ప్రేమ లేదు, और आशा भी नहीं है। నిరీక్షణ లేదు. प्रियो, काम तो होते जा रहे हैं, एक्टिविटीज तो चलते जा रहा है। మరి పనులు జరుగుతూ ఉన్నాయి, క్రియలైతే నడుస్తూ ఉన్నాయి. प्रभु कह रहा है, ప్రభు అంటూ ఉన్నాడు, मैं तुझको रिपेंट करने का एक मौका दे रहा हूँ। పశ్చాత్తాపడటానికి నేను మీకు మరొక అవకాశం ఇస్తాను. तुम चांदी लेकर आओ, मैं तुमको आज सोना दूंगा। మీరు వెండిని తీసుకుని రండి, నేను మీకు బంగారం ఇస్తాను. तुम पश्चाताप करो, మీరు పశ్చాత్తాపడండి, मैं तुमको फिर से एक बार प्योर गोल्ड के समान बनाऊंगा। మరలా మిమ్మల్ని శుద్ధ సువర్ణంగా నేను చేస్తాను. प्रभु ने चाहा तो अगले बार इसको फिर कंटिन्यू करेंगे। ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనం దీన్ని కొనసాగించుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. हमारे प्रेमी स्वर्गीय మా पिता, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, जस्ट वचन को कंपेयर करने से ही हमको मालूम पड़ गया कि हम किस हालत में है। వాక్యాన్ని పోల్చి